హాయ్ ఫ్రెండ్స్, మారైపోద్దు ఛానల్. ఈ వీడియోలో అయితే నేనైతే హెయిర్ పెట్టడానికి ఒక చిన్న చిట్కా తయారు చేస్తున్నాం. ఏం లేదు, ఫస్ట్ మనము కరివేపాకు, వాటరు, టీ పొడి, మనం ఏదైనా టీ పొడి తీసుకోవచ్చు. దాని తర్వాత మెంతులు మనకి ఎంత కావాలో అన్ని వేసుకొని మెంతులు పెట్టుకోండి. దాని తర్వాత మనకి మామూలు తాగే నీళ్ళు కాకుండా కుళాయి నీళ్ళు పట్టుకోవాలి. ఇదిగోండి, ఇట్లా గ్లాస్ మీకు ఎంత కావాలంటే అంత గ్లాస్ తీసుకొని దాన్ని వాటర్ పట్టుకోండి. ఇదిగోండి, నేనైతే ఈ బౌల్తో చేస్తున్నా. ఇదిగోండి, ఇక్కడ పెడుతున్నా బౌలు. ట్రై చేద్దామా? రెడీ. ఇంకా ఫస్ట్ మనము వాటర్ తీసుకొని, ఇదిగోండి ఇక్కడ ఇట్లా పోయాలి. మనము లోపల వాటర్ పోసేసేసి, ఇదిగోండి వాటర్ పోసేసిన తర్వాత టీ పొడి వేయాలి. మనకి టీ పొడి కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దండి. ఎందుకంటే మనకి తగినంత వేసుకోండి, జస్ట్ చాలు. మెంతులు కూడా కాస్త వేసుకున్నాను చూడండి, ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే జుట్టు ఊడిపోతుంది. ఇంకా దానికే ఉన్న టీ పొడి మొత్తం వేసేయండి. కొంచెమే వేసాను. నెక్స్ట్ అందరూ కొంచెం మిరియాలు మెంతులు వేసినాను. దాని తర్వాత మనకి ఇక్కడ కరివేపాకు మెయిన్ కరివేపాకు ఇక్కడ దీంట్లో వేసేసుకోండి. కరివేపాకు వేసేసుకోండి. చూడండి, ఇలా కరివేపాకు వేసుకోండి. పూర్తిగా వేసుకొని కొంచెం తీసేసుకోండి, ఎందుకంటే మళ్ళీ స్టవ్లో పెట్టినాక కొంచెం వేసుకోండి. కానీ దాని తర్వాత ఇప్పుడు మనమైతే స్టవ్ మీద పెట్టుకోండి. ఈ స్టవ్ మీద ఇది సిమ్లో పెట్టుకోవాలి. మీరు అంతా ప్రిపరేషన్ మొత్తం అయిపోయినాక సిమ్లో పెట్టుకుంటే మనకి సిమ్లోనే ఇదంతా ప్రాసెస్. ఇంకా మనం సిమ్లో పెట్టేసుకున్నాక కొంచెం 5 minutes 10 minutes అట్లా చూసి ఇలా దాని తర్వాత స్మెల్ వస్తుంది చూడండి, అప్పుడు ఆఫ్ చేయండి. ఇంకా దాని తర్వాత మనమైతే ఇంకా కరివేపాకు అది వేసేసుకున్నాం. కరివేపాకు ఉండేదంతా వేసేయలేదు, కొంచెం వేసుకున్నా. ఇంకా నెక్స్ట్ కొంచెం టీ పొడి వేసేసి ఉన్నాం, ఎందుకంటే నేను చెప్పిందా టీ పొడి వేసుకోవాలని చెప్పి. ఇంకా మెంతులు కూడా కాస్త వేసేసుకున్నా. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఇది. మీకు కొంతసేపు తర్వాత ఒక 10 minutes 5 minutes తర్వాత తీసుకొనేసేయండి. బాయ్ ఫ్రెండ్స్, మారైపోతున్నాను. ఇంకా